తూర్పుగోదావరి జిల్లా విస్తృతంగా ఎన్నికల ప్రచారం ముమ్మరైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట వాణి గారిని ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆవిడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మేడం చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెద్దాపురం నుంచి మీరు ప్రచారం చేపడుతున్నారు. మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు ప్రజలకు ఏ రకంగా వెళ్ళబోతున్నారు? మేము గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం, ప్రతి వీధి అన్నీ తిరగడం జరుగుతుందండి. పెద్దాపురం, సామర్లకోట మండలం, పెద్దాపురం మండలం, రూరల్ మొత్తం టౌన్ అన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సమస్య, మొత్తం ప్రతి వార్డులోని ఎక్కడ చూసినా సమస్యలు ఉంటున్నాయి. ఆ దిశగా అందరినీ కూడా వీళ్ళందరినీ కాలనీ వాసులని, గ్రామస్తులందరినీ కూడా అడిగి ఆ సమస్యలు ఏంటో తెలుసుకుని దానికి పరిష్కారం తీసుకుని మేము ముందుకు సాగుతున్నాం అని ప్రతిదీ కూడా నోట్ చేసుకుని. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఇది 25వ వార్డు. ఇది 25. ఒకసారి మీ కెమెరా కూడా ఇటువైపు తిప్పి చూపించండి. మొత్తం అంతా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, రోడ్లు ఎలాగున్నాయో. అంటే ఏముందంటే మన రాజప్ప గారు చెప్తున్నారు 1000 కోట్లు అభివృద్ధి చేసేసానని చెప్పేసి. ఎక్కడ కనపట్లేదు 1000 కోట్లు, కేవలం మాటల వరకునే పరిమితం అయిపోయింది. 1000 కోట్ల అభివృద్ధి, రోడ్లు వేసేసాము అంటున్నారు. మరి ఈ మూల రోడ్లు వీళ్ళ మనుషులు కదా, మరి వీళ్ళ సమస్యలు మరి ఎలా తీరుస్తారు? మొన్న కూడా వచ్చి వెళ్ళారంట ఆయన, చెప్తే ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారట. వీళ్ళంతా ఆవేదనకు గురి అవుతున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఇది వర్షం వచ్చిందంటే మొత్తం అంతా నిండిపోయి ఉంటుంది. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? రేపొద్దున్న రోగాలు వస్తాయి కదండి, రోగాలు అవి కూడా. అది మరి ఆ మహానుభావుడు మరి అభివృద్ధి చేసేసానంటున్నారు, ఏమి అభివృద్ధి కూడా కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య. మేడం, పెద్దాపురం నుంచి మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ మహిళగా మీరు ప్రచారంలో వెళ్తున్నారు. మీకు ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుందండి, మంచి స్పందన ఉంది. ఎందుకంటే అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో అందరూ విసిగి వేసారు పోయారు. కేవలం వాళ్ళ సొంతంగా అభివృద్ధి సాధించారు తప్ప ప్రజలను అయితే ఏమీ పట్టించుకోలేదు. ఏదో చిన్న చిన్న అభివృద్ధి చేశారు, కాదని అనట్లేదు, కానీ చాలా స్వల్పంగా అభివృద్ధి చేశారు. కానీ వాళ్ళ స్వప్రయోజనాలు అయితే మాత్రం బాగా అభివృద్ధి చేసుకున్నారు. మేడం, మీరు టీడీపీ నుంచి వైసీపీకి మారారు. ఆ మారడం కారణం ఏంటి? గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినాయండి. మళ్ళీ రిపీటెడ్గా చెప్పుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాకు ఉన్నదే తక్కువ సమయం. ఇంకా దీని గురించి వాళ్ళ గురించి అస్తమానం అనుకుని తలుచుకుంటూ మాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే అదే చెప్పేది ఏంటంటే, మేము కొద్దిగా మనస్తాపానికి గురవడం జరిగింది. నా భర్త యొక్క అనారోగ్య కారణంగా మమ్మల్ని ఒక పక్కకు పెట్టడం జరిగింది. సదరు రాజప్ప గారు పాపం వీడియోలో కూడా ఆయన చెప్పారు, ఇలాగ మేము ఇచ్చేస్తానన్నాము, అది చేసేస్తానన్నాము, ఎమ్మెల్సీ ఇచ్చేస్తానన్నాము, అయినా సరే వెళ్ళిపోయారు. పార్టీలు మారిపోతారు పదవుల కోసం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే రాజప్ప గారు 1999లో నాన్నగారికి మెట్ల సత్యనారాయణ గారు సీట్ ఇస్తే తెలుగుదేశం జెండాను తగలబెట్టిన వ్యక్తి ఈయన. చంద్రబాబు నాయుడు గారు దిష్టిబొమ్మను తగలబెట్టిన వ్యక్తి ఈయన మమ్మల్ని విమర్శించడానికి సరిపోతాడని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మేడం, జనసేన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు చేపట్టిన నవరత్నాలు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తుంది? లేకపోతే మీ ప్రచారంలో భాగంగా మీకు ప్రజల నుంచి ఆదరణ ఏ రకంగా వస్తుంది? చాలా మంచి ఆదరణ వస్తుందండి. ఎందుకంటే నవరత్నాలు కూడా అందరిలోకి బాగా చేరుతున్నాయి. మేము ప్రచారంలో కూడా అదే చెప్పుకుంటూ వెళ్తున్నాం. మేము నవరత్నాలు ఏంటంటే పెన్షన్ ఒకటి 2000, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3000 చేస్తారు. ఈ పిల్లలు ఎవరైతే స్కూల్కి పంపుతారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకటిగా అది ఎన్నో ఉన్నాయి నవరత్నాల్లో. అవన్నీ కూడా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా మేము డ్వాక్రా ఇచ్చేసాము, ఏదో చెక్లు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. కానీ అది కేవలం వాళ్ళ భ్రమ, తెలుగుదేశం నాయకుల యొక్క భ్రమ. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు ఆ సొమ్ము ఎవరిదో, ఇప్పుడు ఎందుకు సడన్గా ఇచ్చేస్తున్నారు అన్నది వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది. లేడీస్ అందరికీ కూడా ఎవరో వీళ్ళ మాటలకి ఎవరో లొంగిపోరు. ఎందుకంటే ప్రజల మీద సడన్గా ఈ 3 నెలలు 4 నెలల నుంచి వచ్చేసింది వాళ్ళకి ప్రేమ. అది ప్రజలందరూ గుర్తించుకోవాల్సిందే నేను అనుకుంటున్నాను. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు అధికార పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉంది. మీరు జనసేన పార్టీ కానీ లేకపోతే అధికార పార్టీ కానీ ఢీకొట్టే విధంగా మీరు అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా వెళ్ళబోతున్నారు? అదే అండి చెప్తున్నాం కదా, ఇప్పుడు అతను చాలా అభివృద్ధి చేసేసాను అన్నాడు. ఇగో ఈ ముఖ్య మీకు ఉదాహరణ, ఈ చిన్న బిట్టే మీకు ఉదాహరణ. ఇది అభివృద్ధి అంటే ఇదేనా అని నేను అడుగుతున్నాను. మేము చేసే అభివృద్ధి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరింత మంచి అభివృద్ధి పెద్దాపురం నియోజకవర్గానికే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని నేను తెలియజేసుకున్నాను. అదే భరోసా ప్రజలందరికీ కలిగిస్తూ మేము ప్రచారంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. మొత్తమే చూసుకుంటే జగన్ గారు చేపట్టిన నవరత్న కార్యక్రమం కానీ లేకపోతే వారి అధికారులకు వస్తే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి ప్రజలు పట్టం కడతారని చెప్పి తోట వాణిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, పెద్దాపురం.